బాలా గారు అసలు ఏంటి సార్ ఈ కేసు? ఎవరు ఈ కిరణ్ రాయలు? అతనికి సంబంధించి మీరు ఆమెతో మాట్లాడినప్పుడు ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? ముందుగా సాక్షి టీవీ వీక్షకులకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తెలుగింటి ఆడపడుచులందరూ కూడా కొంచెం ఒక 10 నిమిషాలు జాగ్రత్తగా వినాల్సిన అంశం. ఇక్కడ 2 పార్ట్స్ చెప్తాను నేను. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 ఏంటంటే కిరణ్ రాయలు అండ్ ఆమెకున్న అసోసియేషన్ ఏం అన్యాయం జరిగింది. రెండో పార్ట్లో ఈ కేసు గురించి వద్దాం. అసలు పార్ట్ 1 ఏంటంటే కిరణ్ రాయలకి ఈవిడికి ఉన్న సత్సంబంధంలో ఆవిడ ఆయనని బిలీవ్ చేయడము, అంటే బలవంతంగా లేకపోతే ఇష్టపడా లేకపోతే ఇంకోటి వాళ్ళిద్దరికి సంబంధించిన అంశాలు, అది మనం దాని జోలికి వెళ్ళాం. సో ఎనీహౌ ఆమె అయితే నమ్మి ఆమెకు సంబంధించినవన్నీ ఆయన కస్టడీలోకి ఇచ్చింది. దాంట్లో బ్యాంక్ అకౌంట్ కావచ్చు, ఇంట్లో మనుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే ఆమెకు సంబంధించిన ఆస్తి పత్రాలు కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, A to Z డబ్బులు, ఆమెకున్న లావాదేవీలు, ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కస్టడీ. ఇక్కడ ఏమైపోయిందంటే ఆమె నమ్మింది కాబట్టి ఆమెకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ ఫోన్స్, పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్, పిల్లల దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన్స్, ఎవ్రీథింగ్ ఆయనకు, అంటే నథింగ్ బట్ హీఈస్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా ఆయన ఉన్నారు ఆవిడకి. సో ఆవిడ బిలీవ్ చేసింది కూడా, అంటే అది బలవంతమా లేకపోతే ఇష్టపడాలని మనకు తెలియదు, అది వాళ్ళిద్దరికి, నేను దాని జోలికి కూడా వెళ్ళాను. ఎందుకు అంటే నాకు నిన్న ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 4:30 అయింది సార్ నిద్రపోయేసరికి. నాకు నిన్న మధ్యాహ్నం కాదు 11:30-12 ఆ మధ్యలో నాకు కాల్ వచ్చింది అక్కడ లోకల్ దాని నుంచి. అంతకు డే ముందు నుంచి మేము మానిటర్ చేస్తున్నాము. ఫోన్ చేసి నాకు ఇమీడియట్గా మా లోకల్లో ఉన్న అడ్వకేట్ ఏం చెప్పారంటే, సార్ ప్రెస్ మీట్ కంప్లైంట్ ఇచ్చేసాం సార్, మేము కంప్లైంట్ పంపించాం ఆవిడకి రెడీ చేసి, కంప్లైంట్ అయితే ఇచ్చాం సార్, ఆవిడ ప్రెస్ మీట్కి వెళ్ళింది, ఇమీడియట్గా ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారని చెప్తే నేను ఇమీడియట్గా కాల్ అటెండ్ అయ్యి బయటకు వచ్చేసి నేను ఇమీడియట్గా ఫోన్ చేసి కన్సర్న్ ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ తీసుకెళ్లారంటే సో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారంటే ముందు మీరు ఫాలో అవ్వండి, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు కనుక్కోండి అంటే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ నుంచి మొత్తం కథంతా మొదలైంది. సో అయితే ఇప్పుడు ఈ కిరణ్ రాయలకి సంబంధించిన డీటెయిల్స్ అని ఇవి ఇచ్చినప్పుడు ఇది చెక్ బౌన్స్ కేసు కాదు, అందరు గమనించాల్సిన విషయం. నేను ఒకటి చూపిస్తాను, కొంచెం జూమ్ చేయండి. ఒక్కసారి జూమ్ ఇన్ తీసుకురా. ఏంటి మరి కేసు ఏంటి? చెప్తాను. ఇది ఒక సైబర్ క్రైమ్ సార్. ఓకే, ఒక్కసారి జూమ్ చేయండి సార్. ఇది ఇలానే పెట్టండి, ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇంకొంచెం జూమ్ చేయండి, కొంచెం జూమ్. అక్కడ 3 పేర్లు ఉంటాయి, చెప్తాను నేను. గోపాల్ సింగ్, అరుణ్ కుమార్, అబ్దుల్ గని. ఈ అరుణ్ కుమార్, అబ్దుల్ గని అనే వాళ్ళు ఎవరు అంటే కిరణ్ రాయల్కి సంబంధించిన వ్యక్తులు. ఈ యొక్క సైబర్ క్రైమ్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే, ఈయన కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది, హీఈస్ నాట్ ఎ ప్రొఫెషన్, హీఈస్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్, హీఈస్ నాట్ ఎ రియల్ ఎస్టేట్, హీఈస్ నాట్ ఎన్ ఎ కూలీ, హీఈస్ నాట్ అమాలి, హీఈస్ నాట్ ఎనీథింగ్, హీఈస్ నాట్ ఎన్ వర్క్ మ్యాన్. వాట్ ఈస్ హిస్ డ్యూటీ అంటే ఇలా అమ్మాయిల్ని ప్రేమించడం, లేకపోతే ఇంకోటి చేయడం, మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం, లైఫ్ని ఎంజాయ్ చేయడం. దానికంటే ముందు ఈయన చేసిన పని ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఆ సినిమాలకు సంబంధించిన టికెట్లు, లేకపోతే ఫ్యాన్స్ షోలకు సంబంధించిన సంథింగ్ ఎల్స్ ఏదో జరిగిపోయేది. ఆఫ్టర్ దట్ ఈయన పొలిటిక్లోకి వచ్చిన తర్వాత ప్రజారాజ్యం జనసేన పార్టీలో ఈయన ఒక లీడర్గా ఎలా ఎదిగాడంటే బెదిరించడాలు, భయపెట్టడాలు, గుండాగిరి, దాదాగిరి, దాన్ని ఫ్యాషన్గా చూపించి అమ్మాయిల్ని కూడా తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఎంజాయ్ చేయడం, ఇది ఆయన లైఫ్. దాంతోపాటు ఈయనకి ఇంకోటి కూడా ఉంది. అంటే నాకు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నా క్లయింట్స్ జనరల్ డిస్కషన్ చేస్తాం కాబట్టి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్, ఈయనకి బెట్టింగ్స్ అలాంటివి అలవాటు ఉన్నాయి. ఈయన ఇంకోటి ఆన్లైన్ క్రిప్టో కరెన్సీ అని, USDs అని చెప్పేసి అని, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అని టెలిగ్రామ్ దానిలో గ్రూపులు క్రియేట్ చేసి రాజస్థాన్కి సంబంధించి ఈయన కొంచెం టీం ఉంది, అక్కడెక్కడ టీం ఉంది మొత్తానికి. ఈయన ఎక్కడ డైరెక్ట్గా ఈయన డీటెయిల్స్ ఎక్కడ ఉండవు, అన్ని ఇండైరెక్టే. ఈయన చేతులకి మట్టి అంటకుండా బినామీ కింద, అంటే ఇన్ఫార్చునేషన్ మీద చేస్తాడనమాట. అంటే ఈయనకు సంబంధం లేకుండా థర్డ్ పార్టీని ముందు పెట్టి బినామీ టైప్లో చేస్తాడు. ఈ అబ్దుల్ గని అండ్ ఈ అరుణ్ కుమార్ అనే ఆయన కూడా ఆల్రెడీ ఇదే క్రైమ్లో జైపూర్లో ఒక కేసు ఫైల్ చేస్తే, కేసు ఫైల్ చేసిన వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీద సైబర్ క్రైమ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పార్ట్లో అక్కడున్న గోపాల్ సింగ్ని ఫస్ట్ ఎత్తితే ఏ ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగాయని చూస్తే ఆ ట్రాన్సాక్షన్స్లో వీళ్ళిద్దరు కూడా దొరికితే వీళ్ళని ఫస్ట్ రిమాండ్ చేశారు, వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఈ బెయిల్ కూడా చెప్తా అక్కడికి వస్తున్నా, నేను అక్కడికి వస్తున్నా. బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఈ బెయిల్ ఇప్పించుకున్నారు ఎవరు? ఈ కిరణ్ రాయలే. ఈ బెయిల్ ఇప్పించడానికి కిరణ్ రాయల్ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? మళ్ళీ ఈవిడ దగ్గర డబ్బులు తీసుకోవడమే. దానికి కూడా అక్కడికి వస్తా. ఈమె పేరు FIRలు ఎక్కడ లేదండి. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో ఈ కిరణ్ రాయలు ఈమె కస్టడీలో ఉన్నవన్నీ ఉన్నాయి కదా, ఫోను, బ్యాంక్ అకౌంట్స్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఆవిడకి ఫోన్ ఆపరేట్ చేయడం వచ్చే తప్ప క్రిప్టో కరెన్సీ కొనేంత నాలెడ్జ్ ఆవిడకి లేదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఇంటర్నేషనల్లో USD కొనేంత నాలెడ్జ్ ఆవిడకి లేదు. షీఈ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఉమెన్, చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన తిరుపతిలో ఉన్న ఉమెన్.
సో ఇది ఒక పెద్ద రాకెట్ ఇది ఇంకోటి. సో ఈయన ఇరుక్కోలేదు, ఎందుకంటే ఈయన డాక్యుమెంట్స్ లేవు కదా. సో బిజినెస్లో అంటే వాళ్ళు ఏంటంటే కలెక్ట్ చేస్తారు, పెట్టిన అమౌంట్కి డబ్బులు వస్తుందని చెప్తారు, కానీ ఎస్కేప్ అనమాట. సో ఇక్కడ ఈమె డాక్యుమెంట్స్ మీద అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంటే ఈమె అకౌంట్లో డబ్బులు పడ్డము, బిట్ కాయిన్స్ కొనడము, లేకపోతే క్రిప్టో కరెన్సీ కొనడము, యూఎస్డి కొనడము, మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఇది చేయడం. సో ఇది ట్రాన్సాక్షన్ మొత్తము. దీంట్లో ఆమెకు తెలియదు, అసలు ఈ విషయమే తెలియదు. అయితే ఇంకోటి, యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది అంటున్నారు. ఈమెకు అసలు యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మాకు తెలియదు. ఎందుకు అంటే నేను అది కూడా అడిగాను. ఈ కిరణ్ రాయ్లో మొత్తం మానిటర్ చేశారంట కేసు గురించి కూడా. ఎందుకు అంటే ఎస్ అప్పుడు 2021లో అయిన ఎఫ్ఐఆర్ని ఈవిడకి ఈమె మీద 2021 ఈ ఎఫ్ఐఆర్ ఇప్పుడుది కాదు, 2021లో అయిన ఎఫ్ఐఆర్ లో 2022లో వీళ్ళు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకున్నారు, బెయిల్ తీసుకుని బయటకు కూడా వచ్చేసారు. చెప్తాను, అక్కడికి వస్తున్నా. ఇప్పుడు ఆ టైంలో ఏదైతే కేసు పెట్టి కిరణ్ రాయల్ వాళ్ళు బెయిల్ తెచ్చేసుకొని వచ్చేస్తున్నారో, ఈవిడ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఈమె పేర్లు ఎలా బయటకు వచ్చాయంటే, ఈమెకు సంబంధించిన డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉన్నాయి చూసారా, ఆ డీటెయిల్స్ రావడం వల్ల వాళ్ళు ఈయన ఎంక్వైరీకి వస్తే ఈయన అప్పుడు ఆమెతో సత్సంబంధాలు బాగున్నాయి కాబట్టి సేవ్ చేయాలి, కాబట్టి సేఫ్ గార్డ్ చేయాలి, కాబట్టి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ వేశాడు. అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది. దాని తర్వాత ఆ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు, ఆ కంప్లైంట్ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు, కాలం గడిచిపోయింది. ఇప్పుడు 21 నాటి కేసు. ఎస్ 21 నాటి కేసు. 21 నాటి కేసు 25 ఫిబ్రవరి 10న అరెస్ట్ జరిగింది. చెప్తాను, అక్కడికి వస్తాను. ఇప్పుడు ఈవిడకి ఆయనకి కొన్ని గొడవలు ఎందుకు జరిగాయంటే, వాళ్ళిద్దరి మధ్యలో ఏవో సమ్ డిస్టర్బెన్స్లు క్రియేట్ అయ్యాయి. ఈమె ఆస్తుల మీ పక్కన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఇవన్నీ ఎందుకు పెట్టిందంటే, ఈయన లీడర్ అవుతాను, నాకు డబ్బులు ఇస్తే నేను మొత్తం నేను చూసుకుంటాను, చేసుకుంటాను, పిల్లలకి లైఫ్ ఇస్తాను, నేను ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు కూడా నాకు మంచి పోస్ట్ వస్తుంది, డబ్బులు వస్తుందని చెప్పి నమ్మి వాళ్ళకాడు. ఆవిడ అంతా ఇన్వెస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ రావడానికి కావాల్సిన మీటింగ్లు పెట్టడానికి ఈయన డబ్బులు కాదు, మొత్తం ఈమె అరేంజ్ చేసేది. ఇప్పుడు ఆమెకు ప్రెషర్ ఎక్కువ అయిపోయి డబ్బులు రిటర్న్ చేయమని అడిగితే కొంచెం డబ్బులు ఏదో ఇచ్చాడు. తర్వాత మిగతా డబ్బులన్నీ బెదిరింపులు, కొట్టడాలు, తిట్టడాలు, చంపుతానని చేయడాలు ఇవన్నీ తీసుకొచ్చి ఆమె సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తే పిల్లలు కాపాడారు. అమ్మ వద్దు చచ్చిపోతుంది కాబట్టి. ఆమె బతికిన తర్వాత ఇంతవరకు వచ్చేసింది కదా, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆవిడ ముందుకు వచ్చింది. ఎక్కడికి? మీడియా ముందుకు వచ్చింది. మీడియా ముందుకు వచ్చేసి ఆమె నిజాలన్నీ చెప్పింది. ఈ నిజాలన్నీ చెప్పిన తర్వాత చాలా మంది అంటున్నారు, ఎవరో వైసీపీ ఉన్నారు, ఇంకోరు ఎవ్వరు లేరు. అన్ని మీడియా ఛానల్కి వెళ్తే ఎవరు పట్టించుకోవాలా, దానికి సంబంధించిన మీడియా ఛానల్ ఎవ్వరు కూడా తీసుకోవాలా. వైసీపీ ఛానల్లో లేదో అందరికీ వేస్తున్నారు కాబట్టి వైసీపీ ఛానల్లో వచ్చింది. అంటే సాక్షి వైసీపీ అంటున్నారు, నో, సాక్షి టీవీలో వచ్చింది. అది వైసీపీదా లేకపోతే ఇంకోటి పక్కన పెట్టేస్తే అన్ని ఛానల్స్ ఎప్పుడు వచ్చింది? వాట్సాప్ లో వచ్చేసిన తర్వాతనే సాక్షిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సాక్షిలో వచ్చింది కాబట్టి వైసీపీలో ఆమె వెనకాల ఎవ్వరూ లేరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆమెకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏం లేదు. నాకు నిన్న నైట్ ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది నిద్రపోయేసరికి. ఎందుకు? ఆమెను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రీచ్ అయిన తర్వాత అవన్నీ ఫాలోఅప్ చేసుకునేసరికి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంది సార్. రేపు మార్నింగ్ ఆమెను ప్రొడ్యూస్ చేస్తున్నారు, మేము అక్కడికి వెళ్తున్నాము. బెయిల్ వేసి అవన్నీ, ఎందుకంటే ఖచ్చితంగా బెయిల్ వేయాల్సిందే, బెయిల్ వేసి తీసుకురావాల్సిందే ఆవిడని. నేను కన్క్లూడ్ చేస్తాను, మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను. సో ఇప్పటికి ఇక్కడ ఒక పాట అయిపోయింది కదా, ఇప్పుడు ఈ కేసుకి సంబంధించిన పాట అయిపోయింది.